ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులందరికీ, మీడియా మిత్రులకి, అధికారులకి, అలాగే మన ప్రాంత గిరిజనులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు మనం ఈ కార్యక్రమము జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది. మీరు చూసినట్లయితే మన గౌరవ ప్రధానమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఫామ్ చేసి 12 సంవత్సరాలు కావడం, ఈ 12 సంవత్సరాలు కూడా వికాస్ విశ్వాస్ అనేటటువంటి నినాదంతో మన భారతదేశ యొక్క చరిత్రని తిరగరాయడం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆల్మోస్ట్ 4th అబ్జల్యూట్ టర్మ్స్లో కూడా పీపీపీ టర్మ్స్లో మనకి ఆవిర్భవించడము, దాన్ని పురస్కరించుకొని మరియు 2024 తర్వాత కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ రెండేళ్ల నమ్మకము, సంక్షేమం, అభివృద్ధి అనేటటువంటి నినాదంతో ఈ 2 చారిత్రకమైనటువంటి ఘట్టాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం మనందరం కూడా ఇక్కడ ఆసీనమయ్యాం. సో ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సో ఈ 2 ఇయర్స్లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత చాలా సంక్షేమంకి సంబంధించినటువంటి యాక్టివిటీస్, అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం ఇచ్చిన దాని విధంగా కూడా మనం అమలు చేయడం చూస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా మన జిల్లాకి చాలా ప్రతిష్టాత్మకమైనది, చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటంటే, ఇచ్చినటువంటి హామీ మేరకు మన పోలవరం జిల్లాని కొత్త జిల్లాగా ప్రకటించడం. సో అది మన జిల్లా వాసులందరూ కూడా గర్వించదగ్గ అంశము. ఈ ప్రభుత్వానికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అంశం. సో పోలవరం జిల్లా నూతన జిల్లాగా ఫామ్ చేయడం వల్ల ఈ గవర్నమెంట్కి ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటనేది మనందరికీ తెలుస్తూ ఉంది. సో ఒక స్పెషల్ ఫోకస్ పోలవరం ప్రాజెక్ట్కి ఇవ్వాలి. దాంట్లో నుంచి వచ్చేటటువంటి ఈ R&R సమస్యలు కానీ, లేకపోతే R&Rకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్వరతగిన పూర్తి చేయాలి, కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక జిల్లాని క్రియేట్ చేయడము, తద్వారా మన జిల్లాని అభివృద్ధి ప్రదంలోనే పెట్టే విధంగా గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి మనందరం కూడా గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సో ఈ జిల్లా ఫామ్ అయిన తర్వాత ఈ లాస్ట్ 2 ఇయర్స్లో మనం చేసినటువంటి సంక్షేమము చాలా, అలాగే అభివృద్ధి చాలా ఎక్కువ పదంలో ఉంది. కేవలం నేను మీకు ఉదాహరణకి ఇవ్వడానికి డిపార్ట్మెంట్ వైజ్గా ఎంత స్పెండ్ చేసామో అదంతా కాకుండా కేవలం ఒక గుత్తిగా ఒక నెంబర్ ఇవ్వాలి అంటే, ఈ సంవత్సరము మన పోలవరం జిల్లాలో అక్రాస్ ద డిపార్ట్మెంట్స్, అంటే వేరియస్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్లో జరిగేటటువంటి అభివృద్ధి సుమారుగా గవర్నమెంట్ 4,000 కోట్ల రూపాయలు మన జిల్లాకు కేటాయించింది. కేవలం ఈ ఒక్క సంవత్సరము ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమము, అభివృద్ధి చేయడం కోసం 4,000 కోట్ల రూపాయలు మన జిల్లాకి అలొకేట్ చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా మనం వేరియస్ డిపార్ట్మెంట్స్ ద్వారా ప్రజలందరికీ, మన గిరిజనులందరికీ కూడా అందించుతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ చాలా స్టాల్స్ కూడా పెట్టున్నారు. సో ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సంక్షేమము, అలాగే ఈ అభివృద్ధి ఏ విధంగా ప్రజలకు చేరుతుంది, అలాగే మీరు కూడా ఈ సంక్షేమం, ఈ అభివృద్ధిలో పాల్గొనాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సో ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మీరు చూసినట్లయితే సూపర్ 6లో భాగంగా మనం తల్లికి వందనం ఇచ్చాము. అలాగే అన్నదాత సుఖీభవ, ప్రతి ఒక్క కిడ్కి, అంటే ఫ్యామిలీకి ఒక్క చైల్డ్ అని కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా మనము తల్లికి వందనం చొప్పున వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉన్నాం. అలాగే అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఒక్క రైతుకు కూడా మన యొక్క జిల్లాలో 20,000 రూపాయలు మనం ఇస్తూ ఉన్నాం. దీపం పథకం కింద ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 3 సిలిండర్స్ మనం ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్కరికి పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇస్తూ ఉన్నాం, 4,000 రూపీస్, అలాగే 6,000 రూపీస్ అలాగే మనం ఇస్తూ ఉన్నాము. అలాగే ఆటో డ్రైవర్ల సేవలో కూడా మన జిల్లాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ ప్రతి ఒక్కరికి మనము ఈ కార్యక్రమాన్ని అందజేస్తూ ఉన్నాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చిన విధంగా ఎవరైతే సమాజంలో అభివృద్ధి చెందున్నారో, సమాజంలో ఉన్నటువంటి ఫ్రూట్స్ని తీసుకొని వాళ్ళు కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకునైనా సక్సెస్ఫుల్ అయ్యారో, వాళ్ళు మళ్ళీ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ హ్యాండ్ హోల్డ్ చేసే విధంగా P4 కార్యక్రమాన్ని కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. బాటమ్ ఉన్నటువంటి 20%, అంటే 20% అట్టడుగున ఉన్నటువంటి పేదలందరినీ కూడా ఐడెంటిఫై చేసి టాప్ 10%లో ఉన్నటువంటి మార్గదర్శకులు అందరికీ మనం మ్యాప్ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా మన జిల్లాలో చేస్తూ ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ సంక్షేమం ఒక కన్ను అయితే,
ఇంకొక కన్ను కింద మనం రెండు కళ్ళు అంటూ ఉంటాం, సంక్షేమం అభివృద్ధి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పక్క సంక్షేమం చేస్తానే ఇంకొక వర్టికల్ అంటే ఇంకొక కన్ను ద్వారా అభివృద్ధి కూడా మన జిల్లాలో పరుగులు పెడుతోందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సో పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ మీరు చూసుంటారు. ఇప్పుడు మన మారేడుమల్లి ఘాట్ రోడ్ కానీ, లేకపోతే చింతూరు ఘాట్ రోడ్ కానీ, అలాగే నేషనల్ హైవేస్ మనం కంప్లీట్ చేసుకొని ఈ ఉన్నటువంటి మెయిన్ రోడ్స్ అన్నిటిని కూడా మనము పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ చేసుకున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మనకు వచ్చేటటువంటి ఇంకొక 20 కోట్ల రూపాయలతోటి మరిన్ని పాట్ హోల్ రోడ్స్ కూడా ఫ్రీ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మొదటిసారిగా మన జిల్లాలో అన్నా క్యాంటీన్స్ కూడా మనం ఓపెన్ చేశాము. అండ్ మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా వర్షాధారంతో కూడినటువంటి వ్యవసాయమే మనం చేస్తూ ఉంటాం. దానికి మెయిన్ కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇక్కడ వర్షం బాగా పడుతుంది, బట్ వర్షం పడినప్పటికీ కూడా అదంతా కూడా గోదావరిలో కలిసిపోవడము అండ్ దెన్ ఫైనల్గా సముద్రానికి వెళ్ళడం వల్ల కేవలం వర్షాధారంకి సంబంధించినటువంటి వ్యవసాయం మనం చేస్తూ ఉంటాం. ఈ యొక్క స్థితి మారాలి. మన జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ, గిరిజనులందరూ 2 పంటలు వేయాలనే ఉద్దేశంతో మన గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా జలధార కార్యక్రమాన్ని కూడా మనము చేపట్టడం జరుగుతూ ఉంది. చాలా రోజుల తర్వాత కాలనీస్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి. నిన్న కూడా ఎర్రబూరు అనేటటువంటి ఒక పోలవరం కాలనీ మనం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇసునూరు విలేజ్కి సంబంధించి 2017-18లో వాళ్ళకి ఇచ్చినటువంటి కాలనీని మనము ఫైనల్లీ మనం కంప్లీట్ చేసి మనం ఇవ్వగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడమే కాకుండా ఏదైతే రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్కి సంబంధించినటువంటి ప్యాకేజ్ అంశాలు ఉన్నాయో, లేకపోతే నిర్వాసితులకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో, ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ప్రతి ఒక్కరికి ఎవరికి అన్యాయం జరగకుండా, ఎవరికి నష్టం జరగకుండా వీరి యొక్క త్యాగాన్ని గుర్తించి వీళ్ళకి మంచి కాలనీస్లో సదుపాయాలు కూడా క్రియేట్ చేసే విధంగా మనం ఈ కాలనీస్ అన్నింటినీ కూడా నిర్మిస్తూ ఉన్నాము. సో రాబోయే రోజుల్లో ల్యాండ్ టు ల్యాండ్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్, అలాగే కాలనీస్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి డెడ్లైన్ ప్రకారం మార్చ్ 2027 కల్లా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ప్రజలకి అంకితం చేయడంలో, అలాగే మన పోలవరం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రీహాబిలిటేట్ చేసి సక్సెస్ఫుల్గా వాళ్ళకి మంచి కాలనీస్లో స్కూల్స్ అందిస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై హింద్.